ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చి మీ కృపలో భద్రపరిచి మీ కృపా బాహుళ్యం చెప్పుని కనికరించి తండ్రి మీ సన్నిధాన వర్తులుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ మాటలలో ఉన్నటువంటి శక్తి గొప్పది, మీ మాటల మూల్యమైనవి, అవి ఎక్కడ మాకు దొరకనివి. ఇలాంటి విలువైన జ్ఞానవాక్కులను మాకు ప్రసాదించి మమ్మల్ని ప్రభువా సత్యం యొక్క లోతులలోనికి నడిపిస్తున్నందుకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు మీ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను. చీకటి మీ పిల్లలను ఆవరించుకున్నట్లు, నిత్యము మీ పిల్లలు వెలుగులోనే ఉండునట్లు, మీ పిల్లల యందు నూతనమైన ఆసక్తిని ప్రతి క్షణము పుట్టిస్తూ ఉంచమని దయగలిగిన మా దేవ, మీ యొక్క శక్తి, మీ యొక్క కృప, మీ యొక్క కృపా బాహుళ్యము మీ పిల్లలకి ఎప్పుడు తోడుగా ఉంచమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ మొదటి దినాన ఈ విధంగా వాక్యం వినడానికి దేవాది దేవుడు మనందరికీ అవకాశాన్ని కల్పించారు. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి యుగముల వరకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, సంవత్సరంలో ఈ మొదటి రోజు దేవుని వాక్యాన్ని వినడానికి మీ అందరూ కూడి వచ్చారు. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఈరోజు వాక్యం వినడానికి కూడుకుంటారు. వారు వాక్యాన్ని ఏ విధంగా వింటారో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు క్రైస్తవ్యం వాక్యానికి దూరం అయిపోయిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. క్రైస్తవ్యం వాక్యాన్ని కరువైపోయింది. క్రైస్తవ్యంలో వాక్యం లేదు. భిన్నమైన ఆచారాలు, భిన్నమైన సిద్ధాంతాలు క్రైస్తవ్యాన్ని అలుముకున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు రావచ్చు. ఆల్రెడీ నాకు కొంతమంది ఫోన్ చేసి, ఏమండి మన చర్చిలో ఈరోజు వాగ్దానాలు కనిస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము చర్చికి వెళ్తే నూతన సంవత్సర వాగ్దానం మా చేతికి వస్తుంది, ఆ నూతన సంవత్సర వాగ్దానాన్ని మనం తీసుకోవాలి, అది బైబిల్లో పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ వాగ్దానాన్ని మన బ్రతుకులో నెరవేరుస్తాడు అనే ఒక అమాయకత్వం నాకు కనబడింది. వాళ్ళు అలా ఫోన్ చేసినప్పుడు నా మనసుకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈరోజు దానిని గురించిన సమగ్రమైన వివరణ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు అలా ఫోన్ చేసి ఉండకపోతే నేను వేరే టాపిక్ చెప్పేవాడినేమో. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా ఫోన్ చేశారో నేను కూడా చాలా ఆలోచించాను. అంటే ఇది చాలా అవసరం. ప్రజలకి ఈ విషయాన్ని కూలంకషంగా వివరించాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. చెప్పకపోతే చాలామంది నశించిపోతారు, చెప్పకపోతే చాలామంది అసత్యంలోనే మగ్గిపోతారు. ఇలా తరాలు గడిచిపోతాయి, యుగాలు గడిచిపోతాయి. ఇప్పటికే 2000 సంవత్సరాలు అవుతుందండి అజ్ఞానులకి క్రైస్తవ్యం వెళ్ళిపోవడం ప్రారంభించి. యేసుక్రీస్తు ప్రభువారు, అపోస్తలులు మంచి పునాది వేశారు. ప్రారంభ సంఘ క్రైస్తవులు కూడా మంచి పునాది వేశారు. ఆ పునాదుల్ని పెకలించేయడానికి సాతానికి ఎక్కువ కాలం పట్టలేదండి. మీరు కూడా ఒక విషయాన్ని గమనించండి. నిత్యము వాక్యాన్ని ఆలోచన చేస్తూ, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, వాక్యం యొక్క లోతుల్లోనికి వెళుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండకపోతే, అక్షయమైన ఆహారం, సరైన ఆహారం మనం భుజించకపోతే మన పునాదులు కూడా కదిలిపోవడానికి ఎక్కువ కాలం ఏమి పట్టదండి. ఎవరినైనా సరే దయ్యం లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, మీ విరోధి అయిన అపవాది, వాడి యొక్క అనుచరులు, వాడి యొక్క బలగం అని చాలా ఉంది. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహాలే వెదకుచు తిరుగులాడుచున్నాయి. మిమ్మల్ని మింగేయడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పటికే చాలామందిని మింగేశాడు. ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో మింగుతాడు. వాడు మింగే విధానం వేరు, వాడు మింగే రూట్ వేరేగా ఉంటుంది. ఏదో ఒక ఆశ చూపించి నేను మింగేస్తాడు. వాడు ఏ ఆశ చూపిస్తాడో తెలియదు. నీ బలహీనత ఏంటో నాకు తెలియదు, కానీ వాడికి తెలుసు. నీకు తెలుసు, వాడికి బాగా తెలుసు.
కాబట్టి ఆ బలహీనత మీద కొడతాడు, ఆ బలహీనత మీద టార్గెట్ చేస్తాడు. తెలివిగా నేను పట్టుకుంటాడు, లాక్కుని వెళ్ళిపోతాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎందరో అలా వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సత్యం చెప్తే వాళ్ళు స్వీకరించగలరా లేదు అన్న అనుమానం కూడా వస్తుంది నాకు. అంటే ఇప్పుడు వాగ్దానాల గురించి నేను మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉన్నారా లేదా అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాగ్దానం తీసుకుంటున్నారు. ఈరోజే తీసుకుని ఉంటారు. మేబీ కొంతమందికి రాత్రి ఇచ్చేస్తారు, December 31 నైట్ ఇచ్చేస్తారు, కొంతమందికి ఈరోజు ఇస్తారు, January 1కి ఇస్తారు. పోనీ ఆ వాగ్దానం ఏమైనా ఊరికే ఇస్తారంటే ఊరికే ఇవ్వరు, రేటు పెట్టి కొనుక్కోవాలి. దేవుని వాగ్దానాన్ని ఏం చేయాలి? డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అవి ఆల్రెడీ బుక్ స్టాల్స్లో అమ్ముతారు, మీరు చూసారో లేదో. ఆ వాగ్దానాల పేపర్లో స్టిక్కర్స్ ఉంటాయండి, ప్రింటెడ్ రెఫరెన్సెస్. అవి ముందే ఎవరో కూర్చొని అమ్ముకోవాలనుకున్నాడు. నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాను? బైబిల్ చదువుతాను. బైబిల్లో మంచి మంచి వచనాలు ఏమైనా చూసి అవన్నీ ప్రింటింగ్కి ఇస్తాను. ప్రింటింగ్కి ఇచ్చి దాని మీద నీట్గా డిజైన్స్ వేసి చుట్టూ లేకపోతే సిలువు గుర్తులేసి అందంగా రెఫరెన్స్ రాసి ఇది నీ వాగ్దానం అని చెప్పి ఒక చిన్న స్ట్రిప్ లాంటివి తయారు చేయిస్తాను. తయారు చేయించి సంఘానికి వెళ్ళి ఏమంటే మా దగ్గర వాగ్దానాలు కట్టలు ఉన్నాయి, 1000 వాగ్దానాలు 100కి ఇస్తాం, లేకపోతే 200కి ఇస్తాం, 300కి ఇస్తాం అని బేరవాడుకొని చర్చ్ మెంబర్స్తో, పెద్దలతో, లేకపోతే చర్చ్ పాస్టర్స్తో నేను బేరవాడుకొని, నేనే అమ్మకంగాడిని అయితే, నేనే అమ్మకందారుని అయితే, నేనే బేరవాడుకొని వెళ్ళి ఏమంటే మా దగ్గర 1000 వాగ్దానాలు 300కి ఇస్తామని ఒకటి వెళ్తే 1000 వాగ్దానాలు 500కి ఇస్తామని, ఇంకా తక్కువకి ఇస్తానండి నేను 250కి ఇస్తాను, ఆడెంతకి ఇస్తానండి నేను అయితే 200కి ఇస్తాను. ఇలా మొత్తం మీద బిజినెస్ జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసా తెలీదా? తెలుసు, అంతే కదా, బిజినెస్, రైట్. ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఏంటి అర్థం ఏంటి? లాభసాటి వ్యాపారం అనే కదా, లాభసాటి వ్యాపారం అనే కదా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇందులో ఇంకా కొత్తగా ఏంటి తెలుసా? వాగ్దానాల్లో రేడియం స్టిక్కర్లు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రేడియం స్టిక్కర్లు అంటే ఆ వాగ్దానం మీరు కొనుక్కొని నైట్ టైం ఇంట్లో గోడలకు అంటించుకున్నారు అనుకోండి, గోడలకు అంటించుకుంటే కరెంటు పోయినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్టిక్కర్స్, రేడియం స్టిక్కర్స్ ఎగబడి కొంటారు. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న కార్యక్రమం ఇది. అంటే ఇదొక వర్గం. ఇంకా రెండో వర్గం ఏంటంటే మన అయ్యగారులు. నొప్పిగా ఉన్నా నిజాలు చెప్పాలి, తప్పదు కదా మరి. మన అయ్యగారులు చేసే బిజినెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర 1000 వాగ్దానాలు 300కో 500కో, రేడియం స్టిక్కర్స్ అయితే 500కో, మామూలు స్టిక్కర్లు అయితే 300కో 250కో మొత్తం మీద అయ్యగారులు కొంటారు. కొన్ని సంఘానికి వచ్చిన వాళ్ళకి వాగ్దానం 10 రూపాయలు అంటారు. వాగ్దానం ఎంత? 10 రూపాయలు. 1000 వాగ్దానాలు 1000 మందికి అమ్మితే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత? 500. చూసారా ఎంత మిగిలింది? 9,500 రూపాయలు మిగిలింది ఈ వాగ్దానాలు అమ్ముకోవడం ద్వారా. సరే, అమ్ముకున్నావు, తప్పలేదు. అది న్యాయమైన వ్యాపారం అనుకుంటున్నావా? తప్పే ఉందయ్యా, నేను మంచిదే కదా అమ్ముకున్నాను. వాటర్ ప్యాకెట్లు అమ్ముకోవట్లేదా? కూల్ డ్రింక్లు అమ్ముకోవట్లేదా? చక్కెర అమ్ముకోవట్లేదా? నూనె అమ్ముకోవట్లేదా? బియ్యం అమ్ముకోవట్లేదా? కూరగాయలు అమ్ముకోవట్లేదా? నువ్వు లాజిక్లు మాట్లాడావు అనుకో. బియ్యం తింటే కడుపు నిండుతుంది, బీరకాయలు తింటే కడుపు నిండుతుంది, వాటర్ ప్యాకెట్ కొనుక్కుంది అయితే దాహం తీరుతుంది, చక్కెర కొనుక్కుంటే కాఫీలు వేసుకోవచ్చు. వాగ్దానం కొనుక్కుని ఏం చేసుకోమంటావు? వాగ్దానం కొనుక్కుని ఏం చేసుకోమంటావు? తావీత్ మహిమాని బయట ఆడు కూడా అమ్ముతున్నాడు, బూడిద వేసేసి రేకు ముక్కలో బూడిద వేసేసి ఎంతకు అమ్ముతాడు తెలుసా? మా ఊరి పక్కనే, బలభద్రపురం పక్కనే లక్ష్మీ నరసాపురం అని ఒక ఊరుంది. అక్కడ కొంతమంది తాయితిగాళ్ళు ఉంటారు. దెయ్యం పట్టేసిందని, వాంతులు అయిపోతున్నాయని, కడుపు నొప్పి వచ్చేస్తుందని, మా అమ్మాయి ఏమో నీళ్ళు వేసుకుంది, గాలి ఆలేద్దట తల్లి మీద. గాలికి నీళ్ళు వేసుకున్న వాళ్ళే కావాలేమో మరి. గాలి అస్తమానం ఆలేస్తుందండి, పీక పిచ్చికెత్తుందండి మా పిల్లది అని వెళ్తారు. అమ్మ నా దగ్గర దీనికి సంబంధించి ఒక బూడిద ఉంది. మామూలు లక్ష్మీనరసాపురంలో తౌడు పెట్టరు ఉంది, ఆ తౌడు దగ్గర బూడిద ఎత్తుకొచ్చేస్తాడు మెత్తగా ఉండాలంటే. ఏమండి, ఆ బూడిద తెచ్చేసి ఆ రేఖ ముక్కలు పోసేస్తాడు, చుట్టేస్తాడు, చేతికి గట్టేస్తాడు, ఎర్ర మొలతాడు పావలా. మామూలు మీ పిల్లోళ్ళకి మొలతాడు కడతారు కదా, నల్ల మొలతాడు, ఎర్ర మొలతాడు. ఈ తాయితికి కట్టేది ఎర్ర మొలతాడు కడతాడు. దానికి గొట్టం, ఆ గొట్టం నుంచి మొలతాడు లాగుతాడు, చేతికి కట్టేస్తాడు, పంపించేస్తాడు. ఏదో ఉద్ధరించేసానని నీ ఫీలింగ్, అందులో ఏం లేదు, బూడిదుంది. ఇది తెచ్చేసుకుంటారు, 100 రూపాయలకి 200 కట్టేసుకుంటారు. అదెంత అజ్ఞానమో, వాగ్దానాల పేరుతో కాగితం మొక్కలు కొనుక్కోవడం కూడా అంతే అజ్ఞానం.
నో, ఏంటి మాట్లాడుతున్నావు, అందులో ఉన్నది వాక్యం కదా అని అనొచ్చు నువ్వు. అందులో ఉన్నది వాక్యం కదా నువ్వు అనొచ్చు. ఇప్పుడు నా కౌంటర్ ఏంటో తెలుసా? వాక్యాన్ని నమ్ముకోవచ్చా? వాక్యాన్ని నేను అమ్ముకోవచ్చా? అమ్ముకోవాలనుకుంటే ఒక్కో రెఫరెన్స్ అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది? బోలెడంత డబ్బు వస్తుంది. అయినా బైబిల్లో మాటల్ని అమ్మడానికి మనం ఎవరని చెప్పండి. బైబిల్ అంతా అమ్ము పోని, తప్పులేదు దానికి. బైబిల్ అంతా అమ్ము, తప్పు లేదు. ఎందుకంటే అది కొనుక్కొని చదువుకుంటాం. ఆ బుక్ కావాలి మనకి, దేవుని గ్రంథం, అన్ని వచనాలు కలిపి ఉన్నాయి. ఒక రెఫరెన్స్ బయటికి లాగా అమ్మామనుకో, ఇప్పుడు బయట మన సహోదరుడు బైబిల్స్ అమ్ముతాడు, మీకు తెలుసు. సహోదరుడు మన చర్చ్ మెంబర్ స్టాల్ వేసుకుని బైబిల్స్ అమ్ముతాడు. బైబిల్ ఎంతకి ఇస్తాడు? 200కో 250కో 300కో ఇస్తాడు, అంతేనా? రైట్. ఇప్పుడు అందులో ఒక్కో వచనం 10 రూపాయలు చొప్పున రేటు కడితే ఎన్ని ఉన్నాయి వచనాలు? మీ అందరూ కొంటే అలాగా ఒక్కో వచనం 10 రూపాయలు చొప్పున అబ్బాబ్బాబ్బా కోట్లు సంపాదించేయచ్చు. మీ ఆస్తులు కూడా అమ్మేసుకోవాలి తర్వాత. ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి అందులో. అవన్నీ రేటు కట్టి అమ్ముకోవడం అనేది అది వాక్యానుసారం కాదు. అయినా ఇదంతా పక్కన పెడితే అసలు ఒక మాటని వేరు చేసి సంవత్సరం అదే వ్యక్తికి ఒక్కో మాటని తీసి ఇది నీది, అది నాది, అది ఇంకొకరిది ఇలా పనిచేయడానికి నీకు రైట్ ఎక్కడది? ఇలా పనిచేయడానికి నీకు రైట్ ఎక్కడది? రైట్ లేదు. ఇక ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సంఘంలోనూ వాగ్దానాలు ఉంటాయి, ప్రతి సంఘంలోనూ ఉంటాయి. అంటే ఒకటే రెఫరెన్స్ ఎంతమందికి ఇచ్చేస్తారనమాట ఈ లెక్కన. ఈ సంఘంలో ఒకటికి రావచ్చు, ఇదే ఊర్లో, అదే ఊర్లో వేరే పేటలో ఉన్న సంఘంలో ఇంకొకటికి రావచ్చు, పక్క ఊర్లో ఇంకొకటికి రావచ్చు, ఎదురు ఊర్లో ఇంకొకటికి రావచ్చు. అంటే ఒకే వచ్చిన వాగ్దానాలు అమ్ముకునేవాడు ఒకే వచ్చినాన్ని ఒక 100 కట్టల కింద ప్రింట్ చేస్తాడు, ఒక్కొక్క కట్టలోది లాగుతాడు. మీకు అర్థమైందా? ప్రింటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారో, ఒకే రెఫరెన్స్ 1000 వేస్తారు. ఇలా అన్నీ పక్కన పెట్టుకుంటారు. ఒక్కొక్కటి తీసి అదొక సెట్, మళ్ళీ ఒక్కొక్కటి తీసి మళ్ళీ అదొక సెట్. ఇలా కొన్ని సెట్లు తయారు చేస్తారు. ఒక్కో సెట్ ఒక్కో చర్చికి అమ్ముతారు. అంటే ఇవే వాగ్దానాలు ఈ చర్చిలోకి వెళ్తాయి, వేరే చర్చిలోకి వెళ్తాయి, ఇంకో చర్చిలోకి వెళ్తే కొత్తగా మారేవంటూ ఏవి ఉండవు. దీనికి మళ్ళీ ఒక లాటరీ పద్ధతి పెడతారు. ఇదంతా మనుష్యులు కల్పించిన పద్ధతి. ఇది పట్టుకెళ్ళి మనం బైబిల్లో పెట్టుకుని ప్రభువా నాకు అలాగే ఎవరి దగ్గరైనా వాగ్దానాలు ఉన్నాయండి పాతవి? ఏమైనా ఉంటే ఒకటి నాకు ఇవ్వండి, నేను ఏం అనలేండి మిమ్మల్ని. బైబిల్లో పెట్టుకుంటాం కదా, నా దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఒకసారి ఇలా తల్లి, వెరీ గుడ్. ఇదిగో చూడండి, ఈడెవడో మంచోడు, 2016 వాగ్దానం ఇది. ఏమండి దీని మీద క్యాలెండర్ కూడా వేసాడు. 2016 క్యాలెండర్ బ్యాక్ సైడ్ ఉంది. బిజినెస్ ఇది ఎంత రిచ్గా ఉంది చూసారా? 2016. ఇది ఎక్కువ ప్రింట్ చేశారనుకోండి, ఇలాంటివి ఎక్కువ ప్రింట్ చేశారనుకోండి ఏమవుతుంది? తక్కువకు వస్తుంది కాస్ట్. ఎంత కొన్నావు తల్లి ఇది? రేట్ చెప్పు, ఏం పర్లేదు. ఎంత? 10 రూపీస్ కొంది. యాక్చువల్గా ఇది వాళ్ళకి 3 రూపాయలు పడుతుందండి బల్క్న. 3 లేదా 2 రూపాయలు పడుతుంది ఇది బల్క్న. అంటే 2 రూపాయలు పెడితే లేదా రూపాయి కూడా పడవచ్చు ఎక్కువ కొట్టించుకుంటే. అంటే ఎంత ఆదాయం వస్తుంది దీని మీద? మ్యాక్సిమం 8 రూపీస్ వస్తుంది, 9 రూపీస్ ఒక్కరి దగ్గర వచ్చే ఆదాయం ఇది. ఏమండి దీని మీద రాసింది ఏంటో తెలుసా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఇది వాగ్దానం అనమాట. ఇంకా ఇప్పుడు ఇది పట్టేసుకుని బైబిల్లో పెట్టేసుకుని, నా బైబిల్లోనే పెట్టేసుకుని ఇలా పట్టేసుకుని, ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు కనుక నువ్వు వచ్చినప్పుడు ఇది నా బతుకులో నెరవేర్చు. ఈ సంవత్సరం నా బతుకులో నెరవేర్చు. సంవత్సరం మారిపోద్ది కదా. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు నెరవేరిపోవాలి? నాకు ఈ సంవత్సరంలోనే నెరవేరిపోవాలి, 2016లో నెరవేరాలి. ఇప్పుడు మరి ఈ అమ్మాయికి నెరవేరిందా? నెరవేరలేదు. నెరవేరలేదు. ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటివి? ఉంటే ఇవ్వండి అమ్మా, వెతకండి. బైబిల్స్ వెతకాలి, బైబిల్లో దాస్తారు మీరు, దొరుకుతాయి. మీరు ట్రై చేస్తే దొరుకుతాయి. కింద పడిపోయిన చూడు తల్లి. ఏమండి ఇలాంటి వాగ్దానాలు ఇంకా మీ దగ్గర ఉంటాయి, చాలా ఉంటాయి కదా. చాలామంది దాస్తూ ఉంటారు. ఉన్నాయి ఇంకా. అంటే ఇది నెరవేరిందా ఆమె బ్రతుకులో? మరి వాగ్దానం ఏమైపోయినట్టు? ఇప్పుడు నాకు చెప్పాలి. వ్యర్థమైపోయినట్టు. దేవుని వాగ్దానాలు ఎప్పుడైనా వ్యర్థమైపోతాయా? దేవుడు వాగ్దానం చేస్తే అది వ్యర్థమైపోతుందా? అలా పట్టుకురండి ఎవరొకళ్ళు. చాలా ఉన్నాయి కదా వాగ్దానాలు, అవి కూడా పట్టుకురండి. అది బయట నుంచి ఇంకో 2 వచ్చాయి చూడండి. ఆహా, ఏమి వాగ్దానాలు ఈరోజు చాలా వస్తున్నాయి. రైట్. ఎన్ని వాగ్దానాలు వచ్చాయండి? ఇదే ఎవరిది?
మరి ఇచ్చిన వాళ్ళు రావాలి నేను పిలిచినప్పుడు. మన క్లారిటీ ఉండాలి కదా. ఈడెవడో యెషయా 33:17 వేసేసుకున్నాడు. అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు అని ఉంది. రాజులు ఉన్నారు ఎటు ఇప్పుడు? ఇందుకు ఈ రాజు ఏ రాజు? ఇందుకు ఇది ఎవరికి రాయబడింది? ఒకసారి యెషయా 33:17 చూద్దామా? ఒకసారి యెషయా 33:17 చూద్దాం. బాగుంది కదా అని వచ్చిన రాసేస్తారండి వీళ్ళు. యెషయా 33:17లో ఏముందో చూద్దామండి. ఎంత మోసం క్రైస్తవ్యంలో జరుగుతుందో మీరు చూడాలి. యెషయా 33:17 చూడండి ఏమనుందో అక్కడ. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశం నీకు కనబడును, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును, జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు. ఏమండి, ఇదంతా యెషయా గారు ఇశ్రాయేలీలను ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు. ఇశ్రాయేలీలను ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలండి ఇవి. ఏమండి, ఇప్పుడు ఈ వచనం ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరో మరి వీళ్ళ బ్రతుకులో నెరవేరుద్దా? ఇది అసలు ఇది వాళ్ళకి వాగ్దానమే కాదు. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీల కోసం చెప్తున్నాడు. కానీ ఇది ఎవరికి ఇచ్చేశారు? క్రైస్తవులకు ఇచ్చేశారు. ఒకవేళ ఇది నీ చేతికే ఇచ్చేస్తే కనుక రాజులు ఉన్నారు ఈ కాలంలో? లేరు. కొన్ని కొత్తగా రాజు యేసు తర్వాత ఇంకెవరైనా రాజులు ఉన్నారా? లేరు. మనమే యేసుతో పాటు రాజులం. మరి అలంకరింపబడిన ఆ రాజు ఎవరు? నీవు కన్నులారా చూచేదమంటున్నాడు. ఇది మనకి సంబంధించినటువంటి ప్రవచనం కాదు. ఇక 2015 వాగ్దానం వై ప్రసాదరావు గారు అట గురుగారు, సెవెంత్ డే చర్చ్ మండపేట. ఏమంటే వీళ్ళు కూడా 2015 అండి ఇది కూడా వాగ్దానం ప్రింట్ చేసి ఉన్నారు. దీని మీద ఏం రాశారంటే, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతలు 3:23. సామెతల్లో ఎక్కువ, కీర్తనలో ఎక్కువ ఉంటాయండి వాగ్దానాలు. ఇది వాగ్దానమా? ఇది వాగ్దానమా? కాదండి. చూస్తారు ఒకసారి సామెతలు 3:23 చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం ఏమనుంది చూడండి అక్కడ. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు. ఎప్పుడు? 21 నుంచి వస్తే అర్థమవుతుంది. 21 నుంచి రావాలి. ఏమని రావాలి అక్కడి నుంచి? నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో, వాటిని నీ కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనివ్వకు, అవి నీకు జీవము, నీ మెడకు అలంకారముగా ఉండును. అప్పుడు అదంతా వదిలేసి అప్పుడు తీసాడు. చూసావా వీడు? అప్పుడు తీసాడు అంటే ఇది ఫుల్ఫిల్ అవ్వలేదు ఇందులో. ఇక్కడ రాయబడిన సందర్భానికి మీరు చూస్తున్న ఈ వాగ్దానానికి ఎంత తేడా ఉందో చూడాలి. అప్పుడనే మొక్క తీసేసి నీ మార్గమని నువ్వు సురక్షితంగా నడిచేదవు అని రాసేగానే మీరు ఏమనుకుంటారంటే, ఓహో ఎంత బాగుంది, ఈసారి నేను ఎంత దూడలాగా ఈదులమ్మడి తిరిగేసిన ఏ ప్రాబ్లము నాకు రాదు, ఏ అపాయము నా కన్ను చూడదు, నీ రాకపోకలందు యెహోవా నిన్ను భద్రముగా కాపాడును, కాబట్టి నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడిచేదవు. ఎక్కువ ఈ కంపెనీ వచ్చినాయి నాకు, అమ్మో అన్నీ ఈ కంపెనీవే. ఇది వాగ్దానం అట. దీన్ని బైబిల్లో పెట్టుకు ప్రార్థన చేసేస్తావా? అసలు ఏముందండి ఇందులో? అంత అబద్ధం అండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైండును. 2 కొరింథీ 13:11 తీయండి. అది కూడా కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఏమన్నా చూడండి ఇక్కడ. తొదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి. సంపూర్ణులయ్యారు వీళ్ళు? సంపూర్ణులయ్యారా? అవలా. తర్వాత ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండుడి, సమాధానంగా ఉండుడి. ఇవేవి లేవు. కానీ చివరున్న మాట మీకు వాగ్దానం అట. అసలు ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఇదే 2 కొరింథీ 13:5 ఏమంటుందో తెలుసా? ఇదే అధ్యాయంలో 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నటో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కానీ అలా, భ్రష్టులు అంటే యూజ్లెస్ ఫెలోస్ అని అర్థం. భ్రష్టులు అంటే అర్థం తెలిసే ఎందుకు పనికిరాని వాళ్ళని. మీరు యూజ్లెస్ ఫెలోస్ కానీ ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా అన్నాడు. ఇవన్నీ వదిలేసి ఈ మొక్క రాసేసి ఇది నీకు వాగ్దానం అని అమ్మేశాడు. చూసారా? మోసం అండి ఇదంతా. క్రైస్తవ సమాజంలో ఈరోజు జరుగుతున్నటువంటి మోసం. ఇలాంటి మోసపూరితమైన మాటలు ఎన్నో ఉన్నాయండి. ఇది చూడండి ఇంకా దారుణం. ఈ సెవెంత్ డే చర్చ్ మండపేట వాళ్ళకి చెప్పండి వెళ్ళి, వై ప్రసాదరావు గారికి మోసం చేస్తున్నారు పిల్లల్ని.
గురువుగారు. సతీ సమేతమైన మోసం ఇది. మళ్ళీ వీళ్ళకి ఈ 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకునే దాని మీద వీళ్ళ ఫోటో ఎందుకో, ఆ కొనుక్కునేవాడు ఫోటో ఇక. సరే చూడండి, ఇక్కడ ఏం రాశాడు తెలుసా? ఆదికాండం 32:12 రాశాడండి. ఇది ఒక వాగ్దానం అట, ప్రామిస్ అట ఇది. ఆదికాండం 32:12, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయును. నేను నీకు తోడై నిశ్చయంగా ఏం చేస్తాను? మేలు చేస్తాను. ఆదికాండం ఎంత? 32:12 తీయండి ఒకసారి. ఆదికాండం 32:12 ఎవరికి వచ్చిందమ్మా? కాదమ్మా, ఇక్కడ మండపేటలో ఎవరికి వచ్చిందమ్మా? కొంచెం లోపల రండి అమ్మా. ఇది ఇచ్చిన వాళ్ళు లోపలికి వస్తే మంచిదండి, చూస్తారు అందరూ మిమ్మల్ని. ఆదికాండం 32 ఎంతట? 12. నేను నీకు తోడేంటి నిశ్చయముగా మేలు చేయును అని ఉందా అక్కడ? ఈడు చేయును అని కలిపేశాడు. చేయును ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, ఇక్కడ చేయుచు అని ఉంది. అందుకని చూ తీసి ఏం పెట్టాడు? నువ్వు పెట్టాడు. అమ్ముకోవడానికి చూలైనా తీసేయాలి, నూనెలా తీసేయాలి, ఏదైనా తీసేయాలి కదా. చూ తీసి నువ్వు పెట్టాడు. అదే ఆ తర్వాత ఏముంది చూడండి, నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొగుట వలన లెక్కింపలేని సముద్ర పిసుక వలె నీ సంతానము విస్తరింపజేసిందని సెలవిచ్చితివే అనిను. ఇది తీసుకున్న వాళ్ళు ఒకసారి లోపలికి వస్తారా? లెక్కించలేనంత విస్తారంగా ఉందా మీ సంతానం? లెక్కించలేనంత విస్తారంగా ఉందా మీ సంతానం? ఒకరు ముద్దు ఇద్దరు వద్దు, అది ఈరోజు స్లోగను, గవర్నమెంట్ స్లోగను చూసారా? ఒకరు వద్దు, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి అది, లేకపోతే ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు. ఇది వరకు అది. ఇప్పుడు ఇది మార్చేశారండి, స్లోగన్స్ అన్నీ మారిపోయాయి. రోజు రోజుకి స్లోగన్స్ అప్డేట్ అయిపోతున్నాయి. కొన్నాళ్ళకి అసలు పిల్లలే వద్దంటారు, సైనా వాళ్ళగా. కనకండి జనాభా పెరిగిపోయారు, పిల్లలు కనకండి అంటారు. మొత్తం మీద ఇది ఎవరికి చెప్పిన మాట అనుకుంటున్నారు? యాకోబు గారికి దేవుడు చేసిన వాగ్దానం, యాకోబు చేస్తున్న ప్రార్థనలోని మాట అండి ఇది. యాకోబు దేవుడిని అడుగుతున్నాడు. యాకోబు నా తండ్రి అయిన అబ్రహాం దేవ 9వ వచనం నుంచి యాకోబు అడుగుతున్నాడండి, దేవుడిని అడుగుతున్నాడు. యాకోబు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు వచ్చే మాట ఇది. అంటే ఇది ఎవరిదే? ఈ మాట ఎవరిదే? యాకోబుది. ఎవరికి అమ్మేశారు? మీ పాస్టర్ గారి ఇల్లు నీకు అమ్మేస్తాను, నేను అమ్మేస్తాను, కొనుక్కుంటావా? మీ పాస్టర్ గారి ఇల్లు, ఇది ఇచ్చిన పాస్టర్ గారి ఇల్లు, ప్రసాదరావు గారి ఇల్లు ప్రసాద్ రెడ్డి అమ్మేస్తాడు, కొనుక్కుంటావా? ఎందుకు కొనుక్కుంటావు? కొనుక్కో. మరి యాకోబు వాగ్దానం అమ్మితే ఎలా కొనేసుకున్నావు? ఎర్రి ఎంగలప్ప. ఇది నీది కాదు కదా, యాకోబుది కదా. యాకోబు వాగ్దానం అమ్మేస్తే ఎలా కొనేసుకున్నావు? నాకు అర్థం కాదు. ఎంత ఇది? 10-15 ఘోరం. 100 రూపాయల వాగ్దానాలు కూడా ఉన్నాయట, ఫ్రెష్ బాబు. ఇవన్నీ చదవాలంటే టైం పడుద్ది. ప్రకటన గ్రంథం 4, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనుపరుస్తాడట. ఎవరికి? ఇది ఎవరికి చెప్పండి మాట? ఎవరికి చెప్పండి మాట అండి? బుర్ర తక్కువ సన్నాసులు కాకపోతే అసలు ప్రకటన 4 తీయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం తీయండి. అసలు ఎంత ఘోరం అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంటాను. మరియు నేను మొదట విన్న స్వరము బోరదోని వలె నాతో మాట్లాడగా వింటే, నా మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచదన. నేను ఈ వాగ్దానమా ఎవరికి చెప్పిన మాట ఇది? పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారికి. నిన్ను కూడా తీసుకెళ్ళేదో దీపంలో పాడేయాలి ఇప్పుడు. ఈ వాగ్దానం ఎవరికి వచ్చింది? మందపల్లి జ్యోతట. మరి ఎవరు వీళ్ళు? ఎవరమ్మా మందపల్లి జ్యోతి అంటే? ఏదో దీపం సెట్ చేసుకోమ్మా. మరి అది తీసుకెళ్ళి అందులో అక్కడ వదిలేస్తే నీకు కనపరుస్తాడు దేవుడు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు పాపం. ఎంత ఘోరం చూడండి. ఇవన్నీ మనకు సెట్ అయ్యేవి కావు. ఎవరిది ఇది? యోహాను గారికి చెప్పబడింది. ఇది కూడా వాగ్దానాలు ఏం కాదు ఇవి. యోహాను గారికి దర్శనం చూపిస్తానని దేవుడు చెప్తున్నాడండి. అది అంతా. మళ్ళీ ప్రసాదరావు వచ్చాడు, తట్టుడు మీకు తీయబోను. ఇది వాగ్దానమే? ఇది మందే, నీదే అంటే ఇంకెవరికి సెట్ అవుతుంది? ఇది నీకు ఒక్కడికేనా? దీని గురించి నువ్వు సంవత్సరం అంతా ప్రార్థన చేయాలా? ఘోరం. ఇదేంటిది? నీవు పరుగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదా? అయితే నువ్వు పీటీ ఉషాలాగో అశ్విని నా చెప్పలాగో రన్నర్ అయిపోవాలి. సామెతలు 4:12 ఎం చిన్న బాబు, పరిగెత్తగలవా నువ్వు? సామెతలు 4:12 ఏమన్నా చూద్దాం ఒకసారి. అది కూడా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం.
సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నాడు? 11 నుంచి చూడాలి, ఇది అర్థం కావాలంటే. మళ్ళీ జ్ఞాన మార్గమును నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఎక్కడ నడిచినప్పుడు? యథార్థ మార్గంలో. అర్థమవుతుందా? ఇది విడిగా అమ్మడానికి కుదరదు. విడిగా అమ్మడానికి కుదరదండి. దీన్ని కలిపే అమ్మాలి. చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎడం చెప్పు అమ్ముతావమ్మా, కుడి చెప్పు అమ్మనన్నాడు అనుకో, కొంటావా? బాబు మా దగ్గర ఎడంకాలు చెప్పులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టాడు, కొంటావా? మా దగ్గర కుడికాలు చెప్పులు అమ్మబడును అని ఇంకో షాప్ పెట్టాడు. ఓ చెప్పు ఈ షాపులో కొనుక్కున్నావు, చెప్పు ఆ షాపులో కొనుక్కున్నావు అనుకో, ఎరముట్టోడు అనుకుంటారు. ఎందుకంటే వీడికి ఏదో 2 చెప్పులు ఎక్కడో పెంట మీద దొరికినాయి, అవి తెచ్చుకు వేసుకుంటున్నాడు అనుకుంటారు. అంతే తప్ప ఒకే షాపులో 2 చెప్పులు ఒకేలా ఉన్నాయి కొన్నాం అనుకో, బాగానే ఉంది, వీడు ఎవడో మంచోడు అనుకుంటారు. అర్థమవుతుందా? అసలు ఈ వచనం ఫుల్ఫిల్ అవ్వాలంటే పై వచనం ఉండాలా వద్దా? యథార్థ మార్గంలో నేను నడిపిస్తానన్నాడు. నీవు పరిగెత్తినప్పుడు, ఆ మార్గంలో నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొంది. అందరికీ వర్తించే, యూనివర్సల్గా, ఎవడికో ఒకడికి ఇచ్చే వాగ్దానం కాదు ఇది. కాబట్టి ఇలాగ మనం ఇవన్నీ చూస్తే ఎన్ని ఉన్నాయండి. ఇది ఎవరో దుర్గా ప్రసాదట, మీ తమ్ముడు నేటి బాబు మంచోడు, మీ తమ్ముడు పంట తినేస్తే పురుగుల్ని గద్దిస్తాడట. అసలు తమ్ముడు వ్యవసాయమే చేయడు. మీ తమ్ముడు ఏం చేస్తాడు? ఆయన మాంసం కొట్టుకుంటాడట, మటన్ సెంటరు ఇలా చికెన్ సెంటరు. ఇలా పంట తినేస్తే పురుగుల్ని గద్దించేస్తాడట. అసలు ఇది అసలు మలాకీ గ్రంథంలో ఎవరికండి? అసలు ఇది ఇశ్రాయేలీలకండి. ఏమండి ఇది ఎవరికి సెట్ అవుతుంది? వాళ్ళకి సెట్ అవుతుందా? ఈ దుర్గా ప్రసాద్కి సెట్ అవుతుందా? సెట్ అవుదండి. పేర్లు బాగా రాశారు వెనకాల. ఏమండి ఇదేదో బేతస్తా ప్రార్థనా మందిరం మండపేటట. ఇది ఎవరిది? దివ్యకృప ఆరి దివ్యకృప గారికి వచ్చింది ఇది. ఏంటిది? నా మాట వినే ఎడల మీరు మంచి పదార్థాలు అనుభవించుతారు. యెషయా 1వ అధ్యాయం 19. ఇది కూడా నీది కాదమ్మా తల్లి, ఇది ఇశ్రాయేలీదమ్మా, ఇదే వీళ్ళ చెల్లెట. ఏమండి ఇలా ఏది చూసినా కానీ ఇవన్నీ మోసం అండి. ఇదంతా వ్యాపారం, ఇదంతా వాగ్దానాల వ్యాపారం. ఈ సీజన్లో బేభత్సంగా జరిగే వాగ్దానాల వ్యాపారం తప్ప ఇది అసలు వాగ్దానం కానే కాదు. ఇదంతా పచ్చి బిజినెస్. బైబిల్లో వచనాలు సందర్భాన్ని పట్టించుకోకుండా, కాలాన్ని పట్టించుకోకుండా, ఎవరికి నచ్చిన వచనాలు, ఎవరికి నచ్చిన రెఫరెన్స్లు వాళ్ళు తీసేసుకుని రాసేసుకుని ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇది మనుష్యులు కల్పించినటువంటి పద్ధతి. వాక్యాన్ని వాక్యంగా ఆలోచించనివ్వకుండా మనుషుల్ని దయ్యం మాయ చేసి మోసగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వికృతమైన కార్యక్రమం. ఇట్స్ ఎ బిజినెస్. కాబట్టి దీన్ని ఛేదించి అసలు వాగ్దానం అంటే ఏంటి అని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. 18 నుంచి చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అంటే అప్పటి వరకు ఎన్ని వాగ్దానాలైతే దేవుడు చేశాడో ఆ వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఈ వాగ్దానాలన్నీ ఎవరిలో నెరవేరుతాయంటున్నాడు చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు ఏమన్నాయట? అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే ఇవన్నీ వాగ్దానాలన్నీ ఎవరిని బేస్ చేసుకుని ఉన్నాయి? క్రీస్తును బేస్ చేసుకుని ఉన్నాయి. దేవుని వాగ్దానాలు క్రీస్తులో ఉన్నాయి.
దీన్ని మీరు శరీర సంబంధంగా అప్లై చేసుకుని వాగ్దానం రాగానే అదేదో చదివేసుకుని ఒక వచనం తీసుకుని దాన్ని బట్టి ఒక సంవత్సరం, అంటే ఒక సంవత్సరానికి ఒక మాట, ఒక సంవత్సరానికి ఒక మాట, ఎంత ఘోరం చూసారా. మిగిలిన మాటలేవి మనకు అవసరం లేదు, ఈ సంవత్సరానికి ఈ మాట చాలు సరిపెట్టేసుకుందామని అజ్ఞానాంధకారంలోనికి క్రైస్తవులు వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఈ వాగ్దానాల ద్వారా వచ్చిందంటే ఎంత ఘోరమైన పాపం ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది మీరు చూడాలి. ఈ వాగ్దానాలు అమ్ముకోవడం, ఈ వాగ్దానాలు కొనుక్కోవడం, ఈ క్రీస్తులో ఉన్న అసలు సిసలైన వాగ్దానాలు అవునన్నట్టుగా ఉన్న వాగ్దానాలు ఏంటో ప్రజలకు తెలియనివ్వకుండా చేసేసి మనుషుల్ని మాయ చేశారు, మోసగించేశారు, తప్పుదారి పట్టించారు ప్రియులారా. మరి ఈ క్రీస్తులో ఉన్న అవుననే వాగ్దానాలు, ఆ వాగ్దానం ఏంటో కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రైస్తవుడా, నువ్వు చాలా జాగ్రత్తగా బైబిల్ చూడాలి. ఎందుకంటే బైబిలు కాలానుగుణంగా కాలక్రమంలో సంవత్సరాల కాలంలో రాయబడింది. సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఇందులో కొత్త నిబంధన అనేది క్రైస్తవులకు అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ క్రొత్త నిబంధనలో సర్వసత్యం అనేది బయలుపరచబడింది. ఈ సర్వసత్యం ద్వారా క్రైస్తవుడు తన గమ్యస్థానాన్ని వెతుక్కుంటున్నాడు. గమ్యస్థానాన్ని వెతుక్కుంటున్నటువంటి మనం అందరం కూడా ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అసలు మనకి చేయబడిన వాగ్దానం, యూనివర్సల్గా అందరికీ చేయబడిన ఆ ఒక్కటైన వాగ్దానం ఏంటి అని వెతకగలిగితే ఆ వాగ్దానం కొరకే మనం ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలని బైబిల్ బోధిస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, పాయింట్ అవుట్ చేసుకోవాలి అందరూ కూడా. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని చూడాలి. మీకు ఏవేవో దొంగ మాటలు రాసుకొచ్చేసి కలిపి చేర్పేసి వాక్యాన్ని మిమ్మల్ని మాయ చేసి మీకు డబ్బుల కోసం అమ్మేయాలి అనుకుంటే వాడిని మీరు వెంటనే ఏం చేయాలి? క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి ఆ దుర్మార్గుడ దేవుని వాక్యాన్ని నమ్మడానికి నువ్వెవడవి, ఎవరో వచ్చిన వాళ్ళు మాకు రాసి చేయడానికి నువ్వెవడవి, అబ్రహాముకి చెప్పి నువ్వు నాకు చెప్పేస్తావా, యాకోబుకి చెప్పి నువ్వు నాకు చెప్పేస్తావా, లేకపోతే ఇస్సాకు చేసినవి నాకు చెప్పేస్తావా, నీ సముద్ర ఇసుక కంటే సముద్ర తీరమందల ఇసుక కంటే ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా సంతానం అయితే నేను పెంచగలనా, మా ఆవిడ అసలు కనగలదా, ఆ ఇంగిత జ్ఞానం నీకు ఉండొద్దా? ఆ ఇంగిత జ్ఞానం నీకు ఉండొద్దు. అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా? పూర్వకాలంలో స్త్రీలకి ఆపరేషన్లు లేవు. ఇంచుమించు ఎంతమంది పిల్లలు కనేవారు? 10-12 మంది పిల్లలు కనేవారు పూర్వకాలంలో స్త్రీలు. ఇప్పుడు స్త్రీలు 3 పిల్లల గంటలకు చచ్చిపోతారు. అయిపోయింది సరుకు. 3 పిల్లల కంటే ఎక్కువ కనలేరు. ఇప్పుడున్న పొజిషన్ అలాంటిది. కాలుష్యం పెరిగిపోయింది, స్త్రీలలో సత్తు తగ్గిపోయింది, బలం ఉడిగిపోతుంది. ఎక్కువ మంది పిల్లలు కనే పరిస్థితిలో ఈరోజున్న స్త్రీలు లేరు ప్రియులారా. కానీ పూర్వకాలంలో 10 మంది 15 మందికి కనేవారు. ఇప్పుడు దేవుడు చెప్తున్న వాగ్దానం నీ ఒక్కడికే అంటే నీ భార్యకే అనుకుంటే అసలు గుప్పుడు ఇసుక పిల్లలను కనగలదా? గుప్పుడు ఇసుక రేణువులు అంత పిల్లలను కనగలదా మీ భార్య? గుప్పుడు ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? గుప్పుడు ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? కనీసం 1,00,000 ఉంటాయి తక్కువ అనుకుంటే. నీకు రాసిచ్చేసింది ఏమని రాసిచ్చేసాడు? కాకినాడ బీచ్లో ఇసుక అంతా అని రాసిచ్చేసాడు. మరి అదంతా ఎత్తుకుని నువ్వు అన్ని పిల్లల్ని ఎక్కడికంటావు? సచ్చి ఊరుకుంటారు. అంటే ఇవన్నీ నీ బతుకులోకి ఈ వాగ్దానం అబ్రహాం సంతానం అంటే ఇశ్రాయేలు అందరి గురించి రాయబడింది. అది అబ్రహాం చేయబడిన వాగ్దానం ఇశ్రాయేలు అందరి గురించి చెప్పుకుంటూ వస్తూ చివరి వాడైన యేసుక్రీస్తుకి కనెక్ట్ చేశాడు దాన్ని. అర్థమవుతుందా? అసలు అబ్రహాముకు చేయబడిన వాగ్దానం నీ సంతానం విస్తరించును అన్నది ఎవరి గురించి అనుకుంటున్నారు? క్రైస్తవులను ఉద్దేశించి చెప్పాడు. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులు విస్తరించిపోతారు ఆకాశ నక్షత్రాల వలె. ఇది ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అయింది. ఫుల్ఫిల్ అవ్వకముందు ఇశ్రాయేలీలు అందరూ మా గురించి అని అనుకునేవారు. పాత నిబంధనలో ఉండగా ఈ జ్ఞానం తెలియదండి ఎవరికి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ సంతానం యేసుక్రీస్తుని గలతీ పత్రికలో పౌలు గారు వివరణ ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వచనాలను ఆలోచిస్తే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీలు వృద్ధి పొందారు. ఇశ్రాయేలీల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆ సంతానంగా వచ్చారు అంటే అది నిజ స్వరూపం. ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులు ఈరోజు ప్రపంచమంతా ఏమైపోయారు? విస్తరించిపోయారు. ఇది ఆ వాగ్దానం. కానీ మీకు అప్లై చేసేసుకుంటే కుదరదు. కానీ అసలు సిసలైన వాగ్దానం ఏంటో తెలుసా? మీ అందరికీ ఉన్న వాగ్దానం. ఎవడో మీకు రాసి వక్కర్లేదు. ఇది ఎవడో మీకు రాసి బైబిల్లో పెట్టుకోమని చెప్పాల్సిన పని లేదు. ఈ వాగ్దానం మీది, నాది, ప్రపంచ క్రైస్తవులు అందరిది, మన అందరిది వాగ్దానం. అది ఎంత గొప్ప వాగ్దానం మీరు ఇప్పుడు చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో, హెబ్రీ 4:1, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఇంకా నిలిచి ఉందట వాగ్దానం. ఇంకా నిలిచి ఉంద వాగ్దానం.
ఇంకా నిలిచి ఉందా వాగ్దానం ఏంటి? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. చూసారా, ఇది గుర్తుందా ఎవరికైనా? ఈ వాగ్దానాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు విశ్రాంతిలో ప్రవేశించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. అసలు సిసలైన వాగ్దానం అది. దానికోసం ఎదురు చూడాలి, దానికోసం కనిపెట్టాలి, దానికోసం కష్టపడాలి. అలాగని అది ఉత్తినే ఊరికే వచ్చేదు. నువ్వు కష్టపడకుండా అది రాదు. అది పొందకుండా ఎక్కడైనా తప్పిపోతారేమో. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. బట్ నువ్వు దాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు సాధిస్తే నీకు ఇస్తాడు. ఆయన చెప్పిన మాట నువ్వు వింటే నీకు ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే నీకు ఇస్తాడు. అది నీకు వాగ్దానం. ఏది నీ వాగ్దానం? ఏది క్రైస్తవుడు వాగ్దానం? ఏది క్రైస్తవుడికి నిజమైన వాగ్దానం? ఏది? విశ్రాంతి. బైబిల్ ఎక్కడ తప్పు చెప్పదండి. ఒక్కొక్కడికి ఒక్కో వాగ్దానం ఇస్తే దేవుడు పక్షపాత అయిపోతాడండి. కొత్త నిబంధన ప్రకారంగా అందరికీ ఒకటే వాగ్దానం. మరి పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేవే. అబ్రహాముకు వాగ్దానం చేయబడింది. ఎవరి కోసం? యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చింది. నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అంటే ఆ రోజుల్లో చాలా మందికి ఇశ్రాయేలుకి అర్థం కాక మేమే అనుకున్నారు. ఆ తర్వాత అది ఫుల్ఫిల్ అయింది. ఎవరి దగ్గర ఆగింది? క్రీస్తు దగ్గర ఆగింది. ఇంకా వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఆగుతాయి? యేసుప్రభు వారినే సూచిస్తాయండి. అవన్నీ కూడా యేసుప్రభు వారినే సూచిస్తాయి. ఎంతోమందికి వాగ్దానాలు చేయబడ్డాయి. ఆ వాగ్దానాలన్నీ యేసుప్రభు వారి దగ్గర ఆగాలి. కాబట్టి దేవుడు కోరుతున్నది యూనివర్సల్ వాగ్దానం. అది అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. అదే పరలోకాన్ని నీకు ఇవ్వడం, విశ్రాంతిలోనికి మనమందరం ప్రవేశించటం. ఆయన విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించుతులను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను తప్పిపోవునేమో ఆ వాగ్దానం పొందకుండా భయము కలిగి ఉండాలట. ఎవరికైనా భయం ఉంది ఈరోజు క్రైస్తవులు? అసలు పరలోకం పోతానా పోనా అనే భయం ఉందండి ఎవరికైనా? అది లేదండి. వాగ్దానాలు తీసుకుంటారా? కొన్ని సంఘాల్లో ఇలా తీసుకుంటారండి. ఒకటి తీస్తారు, మంచిది వచ్చింది అనుకోండి, బాగానే ఉంది ఉంచుకుంటాడు. కొంచెం అతనికి సెట్టగా లేదనుకోండి, మళ్ళీ అందులో పడేస్తాడు. మళ్ళీ అందులో పడేసి మళ్ళీ గిరా 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 గుడ్డాడు బుల్లి తిప్పినట్టు తిప్పుతాడు. మళ్ళీ తీస్తాడు ఒకటి, మళ్ళీ తీసి అందులో సెట్ అయిందండి. ఇదేమన్నా లాటరీ ఆట ఏంటండి? ఇదేమన్నా ప్యాకాట? పోనీ మొక్క బాగోలేదని ఇంకా మొక్క వేసుకుంటానడానికి ఏం ఘోరమైన పరిస్థితి అండి ఇది మనుషులకి. 5 రూపాయలకు 10 రూపాయలు కొనుక్కోవడం, మంది అందులో గిరగిర తిప్పడం, అందులో ఒకటి తీసుకోవడం, అది సెట్ అయితే ఉంచుకోవడం, సెట్ కాకపోతే అంటే వాగ్దానం దేవుడే ఒక్కర్లేదు, నీ మనసుకి సెట్ అవ్వాలన్నమాట ముందు. ఎంత మాయలో ఉన్నారండి క్రైస్తవులు, ఎంత మోసంలో ఉన్నారండి. అసలైన వాగ్దానాన్ని ఏమో మర్చిపోయారు. అక్కర్లేని వాగ్దానాలన్నీ మాత్రం 10 రూపాయలకి 20 రూపాయలు కొనుక్కుంటున్నారు. ఇది ఉత్తినే ఎత్తానంటున్నాడు. కష్టపడితే 10 రూపాయలకి వచ్చి అయినా నీకు వాగ్దానం విలువ. దేవుడు వాగ్దానం 10 రూపాయలు రేటు కడతావా? దేవుడు వాగ్దానానికి 10 రూపాయలు రేటు కడతావా? ఒక్కో చోట 100 రూపాయలట, ఒక్కో చోట 1000, 1,00,000. పాటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే సీజన్ అండి క్రైస్తవులకి దోచేసుకోవడానికి. క్యాలెండర్ల పాట ఉంటుంది తెలుసా మీకు? కొత్త సంవత్సరం క్యాలెండర్ల పాట. అమ్మో, ఒక్కో క్యాలెండరు 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి. ఒక్కో చోట అయితే పాటల పుస్తకాల పాట. ఏమండి ఇలా పాటలు పాడుకుని ఏంటండి పాటలన్నీ? నాకు అర్థం కాదు. ఘోరమైన పాటలు ఏంటండి ఇవన్నీ? అక్కర్లేని పాటలండి ఇవన్నీ, ఘోరమైన పాటలు. చూడండి ఇంకా చెప్తున్నాడు ఈ వాగ్దానం గురించి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. 10వ అధ్యాయము, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి ఏమని రాయబడిందో. వాగ్దానము చేసినవాడు, ఏ వాగ్దానం చేసినవాడు? ఏమని వాగ్దానం చేసినవాడు? ఏమని వాగ్దానం చేసినవాడు? ఎక్కడి నుంచి చదవాలి ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలంటే? 19 నుంచి చదవాలి. ఏమని చూడండి అక్కడ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం? హెబ్రీ పత్రిక 4:1 మీరు చదువుకున్న వాగ్దానం ఎక్కడికి? విశ్రాంతిలో ప్రవేశించటం, అంతేనా? ఇక్కడ వాగ్దానం ఏంటి? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం. 2 ఒకటా వేరువేరా? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. అంటే వాగ్దానం ఎప్పుడు మారదో. నువ్వేం చేసావు? మార్చేస్తున్నావు. ఇంకా చూపిస్తానండి. బైబిల్ సరిగ్గా చదివితే ఆశ్చర్యపోతారండి మీరు. యూనివర్సల్ వాగ్దానం అండి ఇది మనకి ఇంపార్టెంట్ వాగ్దానం. ఇది తప్ప దీనికి మించిన వాగ్దానం ఇంకోటి ఉందని ఎవడైనా అంటే చూపించమనంటే, పరలోకం కంటే గొప్పదే ఉందో వాగ్దానం? పరలోకం కంటే గొప్పదైన వాగ్దానం ఏముంది? అయినా దేవుడు యూనివర్సల్గా ఇచ్చేసాడు అందరికీ ఒకటే వాగ్దానం.
అందరికీ ఒకటే వాగ్దానం అండి, అందులో మార్పు లేదు. చూడండి, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షి కల్మషంతో ఆచుకున్నట్లు ప్రోక్షింపడిన హృదయములు గలవారము నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు అనగా పరలోకమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము మన 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 నిరీక్షణ విషయమై, మన నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని. మన నిరీక్షణ ఏంటి? యేసు రాకడలో ఎత్తబడాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మృతుల్లో నుండి పునరుద్ధానం పొంది మహిమదేహంతో ఆ మహాలోకానికి వెళ్ళిపోవాలి. ఇది మన నిరీక్షణ. మన నిరీక్షణ విషయమై సంపూర్ణ నిశ్చయత కలిగి మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందుము. చూసారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీకు పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావని వాగ్దానం చేశాడు. రైట్. చూడండి, మరొక మాట చూద్దాం. ఈ వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో మరొక మాట చూద్దాం. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు చూడండి, దేవుని చిత్తమును నెరవేర్చాలి. దేవుని చిత్తమును నెరవేర్చాలి. నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇంతకీ దేవుడి చిత్తం నెరవేరిస్తే మనం ఏం వాగ్దానం పొందుకుంటాం? దేవుడు చిత్తం నెరవేరిస్తే మనం ఏ వాగ్దానాన్ని పొందుకుంటాం? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. దేవుని చిత్తం నెరవేరిస్తే మనం ఏ వాగ్దానాన్ని పొందుకుంటామో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూసారా, ఆయన చిత్తం నెరవేరిస్తే మనం అక్కడికి వెళ్ళిపోతామండి, ఆయనతో ఉంటామండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. అందుకే అక్కడ ఏమంటాడు చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామాన్ని దయ్యాన్ని వెలగొట్టలేదా, నీ నామాన వాగ్దానాలు అమ్ముకోలేదా, నీ నామాన్ని వ్యాపారాలు చేయలేదా? ఇలాంటి వాళ్ళు వస్తారు ఆ రోజు. గమనించాలి జాగ్రత్తగా. ఆయన చిత్తం నెరవేరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తం. హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును నీకు వాగ్దానం ఇవ్వడానికి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను కానీ అతడు వెనుక తీసి వేరే నెడల అతనికి నా ఆత్మకు అతని యందు సంతోషము ఉండదు. గనుక మనము నశించుటకు వెనుక తీరి వారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది మన గోలు? పరలోకం. అంటే ఇక్కడ వాగ్దానం అన్నా కూడా మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? ఇక్కడ వాగ్దానం అన్నా మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? పరలోకానికి కనెక్ట్ అవుతుంది. మన ముక్తికి, మన నిత్య జీవితానికి కనెక్ట్ అవుతుంది, మన మోక్షానికి కనెక్ట్ అవుతుంది. యేసుతో కూడా ఉండే, తండ్రితో కూడా ఉండే పరిశుద్ధుల సహవాసం యుగయుగాల సంతోషానికే కనెక్ట్ అవుతుంది. దానికంటే గొప్పదైన వాగ్దానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించగలిగితే దానికంటే గొప్పదైన వాగ్దానం ప్రపంచంలో మరొకటి లేదు. దేవుడు చెప్పిన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు ప్రియులారా. ఇవన్నీ అబద్ధాలే. వాక్యమే కదండి అని మనం అనుకుంటాం, కానీ ఆ వాక్యాన్ని వక్రీకరించి ఉన్నది కొంత తీసేసి లేనిది కొంత కలిపేసి నీకమ్మేసి అసలు సిసలైన వాగ్దానం మీద నిన్ను మనసు పెట్టకుండా చేసేస్తున్నారు. ఎవరి వాగ్దానం వేరన్నట్టుగా మొక్కలు చేశారు. విశ్వాసం ఒకటా? ఎవరి విశ్వాసం వారిదా? చెప్పండి. అందరి విశ్వాసం ఒకటేనా? మరి అందరి వాగ్దానం ఒకటే కదా అవ్వాలి. అప్పుడు అందరి విశ్వాసం ఒకటేనా కాదా? ఎవరి విశ్వాసం వాళ్ళదంటావా? విశ్వాసం ఒక్కటి అని బైబిల్ చెప్పిందా? ఎవరి విశ్వాసం వాడిదందా? ఒకటే కదా. మరి అందరి విశ్వాసం ఒక్కటైనప్పుడు అందరి వాగ్దానం ఒకటే కావాలి కదా. నీ వాగ్దానం నీది, నా వాగ్దానం నాదే. ఈయన కాలనీ కొంపలు అనుకున్నవేటి? నీ కొంప నీది, నా కొంప నాదనడానికి. పరలోకం అందరికీ ఒకటే, అందరికీ ఒకటే. నీది నీది, నాది నాది కాదు. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది కాదు. నీ వాగ్దానం నీది, నా వాగ్దానం నాది కాదు. అందరికీ ఒకటే వాగ్దానం, అందరికీ ఒకటే వాగ్దానం. చూడండి, ఇప్పుడు ఆ వాగ్దానం కోసం మనం కష్టపడాలి. ఇంకా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
12వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. యూనివర్సల్గానా ఒక్కొక్కడికి సంబంధించింది అది? అందరికైనా ఇది ఈ మాట, లేకపోతే కొందరికేనంటారా? అందరికీ. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఇది? చూసారా? ఎటు చూసినా బైబిల్ ఒకే విధమైన సాక్ష్యాన్ని ఇస్తుంది. నువ్వు సరిగా బైబిల్ చదవాలి. ఎక్కడ వెతకండి, ఎక్కడ చూడండి, ఒకే విధమైన సాక్ష్యాన్ని ఇస్తుంది బైబిల్ తప్ప 100 మాటల బైబిలు చెప్పదు. ఒక్కరికొకలాగా మరొకలాగా బైబిల్ చెప్తే దేవుడు పక్షపాతి అయిపోతాడు. దేవుడు పక్షపాతి కాడండి. ఈ వాగ్దానం అందరికి ఇచ్చాడు. అందుకే పరదేశులు పెట్టేసాడు నీతిమంతులు కూడా. ఇంకా వాళ్ళకి పరలోకం ఇవ్వలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని చదువుకుంటాం మనం అపోస్తల కార్యాల్లో. దావీదు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, పరదేశులు వెయిట్ చేస్తున్నాడు. అంటే మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము వారిని మనల్ని ఒకేసారి ఆ వాగ్దానంలోనికి తీసుకెళ్ళి ఆ వాగ్దానాన్ని మనందరికీ ఇవ్వాలని దేవుడు వాళ్ళని కూడా ఆపేశాడండి. అందరినీ ఒకేసారి తీసుకెళ్తాడు ఆ మహాలోకానికి. అదే యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడ. అప్పుడే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. అబ్రహాం అప్పుడే లేవాలి, మోషే అప్పుడే లేవాలి, పౌలు గారు అప్పుడే లేవాలి, పేతురు అప్పుడే లేవాలి. మనం కూడా వాళ్ళతో కలిసిపోవాలి. అప్పుడు అందరూ కలిసి మహిమదేహాలు ధరించుకుని ఆ వాగ్దానంలో పాలిభాగస్తులు కావాలి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే ఏమంటున్నాడు చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. ఇది మనందరికీ వర్తించే మాట. నాకు ఒక్కడికే కాదు, నీకు ఒక్కదానికే కాదు. ఇది నేను ఒక్కనే పేపర్ మీద రాసేసుకుని బైబిల్లో పెట్టేసుకుని ప్రార్థన చేసేసుకుంటానంటే కుదరదు. నువ్వు ఒక్కదానివే 10 రూపాయలు కొనేసుకుని బైబిల్లో పెట్టేసుకుని దూరం జరుగు, నీకు పరలోకం లేదు నాదే అన్నావు అనుకో, కుదరదు. ఇది ఏమన్నా బస్సు అనుకుంటున్నా పెట్టి కచ్చిపేసాను సీట్ నాదని చెప్పడానికి. నేను ఇందాకే కచ్చిపేసాను ఈ వచనం మీద అని అన్నావు అనుకో, చాలా సంఘాల్లో చాలామంది వేసేస్తున్నారు ఖర్చీపులు మరి ఈ వచనం మీద. అప్పుడు అందరిదేనా ఇది? అంటే ఎవడు పట్టుకుంటే వాడిదేనా? కాదు. యూనివర్సల్ ప్రామిస్. యూనివర్సల్ ప్రామిస్, క్రైస్తవులందరికీ సంబంధించిన ప్రామిస్. ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో వాళ్ళందరికీ సంబంధించిన ప్రామిస్. ఏమని చూడండి అక్కడ, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. గమనించాలి ప్రియులారా, దేవుడు మనందరికీ ఒకటే వాగ్దానం చేశాడండి, జీవ కిరీటం ఇస్తానని. ఇంకా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆ పై మాట ఏమనుంది? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు 13వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇప్పుడు 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి, మనం ఆయన దేనిని బట్టి? వాగ్దానమును బట్టి. ఏంటి వాగ్దానం? మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఇది? పరలోకం. దాన్ని ఏమంటున్నాడు? క్రొత్త భూమి కొత్త ఆకాశము కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చూసారా? అర్థమవుతుందా మీకు? మనకి రాబోయే ఆ మహాలోకం గురించి మాట్లాడుతున్నాడు. దాన్నే కొత్త భూమి కొత్త ఆకాశం అని చెప్పాడు. అక్కడ ఏమి నివసిస్తుందట? నీతి నివసిస్తుంది. అది మనందరికీ చేయబడినటువంటి వాగ్దానం. బల్క్గా చేశాడు, విడివిడిగా కాదు. అబ్రహాముకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. అతను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాడు. పరలోకం ఇంకా ఎవ్వరు వెళ్ళలేదండి. అందరినీ ఒకేసారి దేవుడు తీసుకుని వెళ్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడ. అప్పుడే మృతుల పునరుద్ధానం జరగబోతుంది. అప్పుడు ఈ భూమి, దీని మీద ఉన్న కృత్యములు సమస్తము కాలిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. అప్పుడు మనందరినీ ఆ మహిమదేహాలతో యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళిపోతారు. అదే కొత్త ఆకాశము కొత్త భూమి. అక్కడ నీతి నివసిస్తుంది. ఇది మనందరికీ చేయబడినటువంటి వాగ్దానం. చూడండి అక్కడ రాయబడింది, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి అన్నాడు 13వ వచనంలో. మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నాము. అంటే దేవుడు మనందరికీ చేసినటువంటి యూనివర్సల్ ప్రామిస్. ఒక్కటే వాగ్దానం. మీరు కనిపెట్టవలసిన వాగ్దానం, మీరు గట్టిగా పట్టుకోవాల్సిన వాగ్దానం, మీరు ఎదురు చూడవలసిన వాగ్దానం, మీరు ప్రయాసపడవలసిన వాగ్దానం, మీరు పాటు పడవలసిన వాగ్దానం, మీరు నిరీక్షణతో, ఓపికతో, ఓర్పుతో ఎదురు చూడవలసినటువంటి వాగ్దానం. దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దానం, మాట తప్పని వాగ్దానం, నీ కష్టంతో సంపాదించుకోవాల్సిన వాగ్దానం.
దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఖచ్చితంగా నేను ఇస్తాను రా నీకు ఇలా చేస్తే, నేను ఇస్తాను నీకు ఇలా చేస్తే. పిల్లలకు మీరు వాగ్దానాలు చేస్తారు. ఈ సంవత్సరం 10th క్లాసులో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యవనుకో, నీకు ఏం కొనిస్తాను? స్కూటర్ కొనిస్తాను, లేకపోతే కాలేజీకి వెళ్ళడానికి బైక్ కొనిస్తాను, లేకపోతే ఏదోటి కొనిస్తాను. దీన్ని ఏమంటారు మీ దృష్టిలో? వాగ్దానం అంటారు, రైటా? ఇప్పుడు వాగ్దానం చేసిన మీ నాన్న ఉత్తినే కొనిచ్చేస్తాడా నీకు? నువ్వు మార్కులు సంపాదించాలి కదా. 10th క్లాసులో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి నాన్న దగ్గరకు వచ్చి అడగాలి, నాన్న నువ్వు వాగ్దానం చేసావు ఏమని? 10th క్లాసులో ఫస్ట్ క్లాసులో పాస్ అయితే బైక్ కొనిస్తానని వాగ్దానం చేసావు. ఇదిగో నాన్న నేను పాస్ అయ్యాను, ఇదిగో రిజల్ట్ వచ్చింది, నాకు ఏం కావాలి? బైక్ కావాలి. ఈ సంవత్సరం డబ్బులు లేవరో వచ్చే సంవత్సరం కొంట అంటాడు మీ నాన్న. అది మీ నాన్న వాగ్దానం. కానీ ఆయన వాగ్దానాల్లో అలాంటి తేడాలేవి ఉండవు, అలాంటి వాయిదాలు ఉండవు. నువ్వు నిజంగా సాధిస్తే నీ తండ్రి నీకు ఎప్పుడెప్పుడు ఆ బహుమానాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఇది నీకు నాకు ప్రపంచ క్రైస్తవులందరికీ చేయబడినటువంటి వాగ్దానం. దీనికంటే గొప్పదైన వాగ్దానం ప్రపంచంలో మరొకటి లేదు. ఇది పరలోకపు తండ్రి మనకు చేసిన, తానే మనకు చేసిన వాగ్దానం. కొత్త ఆకాశం, కొత్త భూమి, విశ్రాంతి, ఇవన్నీ పదాలు అక్కడికే కనెక్ట్ అవుతాయండి. పరిశుద్ధ పట్టణం, ఏమండి, పరలోకం, ఇవన్నీ అక్కడికే కనెక్ట్ అవుతాయి. ఇంకో మరొక మాట చూడగలిగితే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. నిత్య జీవము అనుగ్రహింతునున్నదియే. నిత్య జీవము, జీవ కిరీటం అని చదువుకున్నాం ఇందాక, నిత్య జీవం అని చదువుకుంటున్నాం. ఇప్పుడు పరలోకం అని చదువుకున్నాం, తర్వాత విశ్రాంతి అని చదువుకున్నాం, తర్వాత పరిశుద్ధ పట్టణము అని చదువుకున్నాం. చూసారు ఏ వాగ్దానం ఉంది? కొత్త ఆకాశము, కొత్త భూమి అని చదువుకున్నాం. ఇవన్నీ ఒకటేనా వేరువేరా? చెప్పండి, ఇవన్నీ ఒకటేనా వేరువేరా? ఒక్కటే, అన్నీ ఒకటేనండి. కానీ మనోళ్ళు ఎలా ముక్కలు చేశారు చూసారా? ఈ జ్ఞానం మీకు అర్థం అవ్వక ఎన్నాళ్ళు ఎంత మోసపోయారు చూసారా? ఎన్ని డబ్బులు తగలేసేసారు వీటికి, పేక ముక్కల మాదిరి కొనేసారు. ఎన్ని డబ్బులు తగలేసేసారు వీటికి, ఎంత సంపాదించేసుకుంటున్నారు వీళ్ళు. అసలు ఇది చేయడం తప్పండి, మానేయండి. ఇప్పుడు ఈ విధమైన విధానం కరెక్ట్ కదా. ఒకవేళ ఎవరైనా తెలియక ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే తెలియక ఇలాంటి పనులు చేసినా, ఇలాంటివి కొన్నా లేకపోతే అమ్మినా ఇమ్మీడియట్గా వాటిని మానేయండి. ఇది న్యాయమైన పద్ధతి కాదు. దేవుని వాక్యాన్ని ఈ విధంగా సమాజంలో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళ విశ్వాసాలను పాడు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎదురు చూడవలసిన అసలు సిసలైన వాగ్దానం వదిలేసి, ఇదిగో నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తాను, దివ్య, బేతస్త ప్రార్థనా మందిరం, మండపేట, ఇవన్నీ మనకు అవసరమా? నీ పంట తినేసే పురుగుల్ని గద్దిస్తాను, నువ్వు పరిగెత్తు, నీ పాదాలు తొట్టిల్లవు, ఇక మీదట జరగవలసిన వాటి నీకు చూపించేస్తాను, నీకు కనపరిచేస్తాను. ఇవన్నీ మనం ఎక్కడండి, మనవి కాదండి. ఇవన్నీ ఇలా మోసాలు చేశారు. ఈ వాగ్దానం పట్టుకున్నాడు ఈ వాగ్దానం గురించి ఆలోచిస్తాడా? చెప్పండి. ఈ వాగ్దానాల మీద దృష్టి పెట్టినవాడు ఈ వాగ్దానం గురించి ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఈ వాగ్దానాల గురించి ఆలోచిస్తాడు. అంటే ఈ వాగ్దానాల గురించి ఆలోచిస్తున్నాడంటే అసలైన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేసుకుంటాడు, పోగొట్టేసుకుంటాడు. అంటే దేవుని నుండి తప్పించటానికి సాతాను వేసిన ఎత్తుగడే ఈ వాగ్దానాల అమ్మకం. చూసారు ఎంత బాగా తేలిపోయిందో చివరికి వచ్చేసరికి? దేవుని నుండి మనల్ని తప్పించటానికి సాతాను వేసిన ఎత్తుగడ ఈ వాగ్దానాల బిజినెస్. ఎంతోమందిని మోసం చేస్తున్నారు ఈ వాగ్దానాల అమ్మకం ద్వారా. కాబట్టి ఇమ్మీడియట్గా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఈ వాక్యాన్ని అనేకులకు వినిపించండి. కాదంటే ఏది రైటో అడగండి, నిలబెట్టండి. నువ్వు ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నావు? విశ్వాసం ఒక్కటా కాదా? ఒక్కటే. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అలాగే వాగ్దానము కూడా ఒక్కటే. మనమందరము ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిమి. ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిమి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 1 యోహాను 2:25. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు 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 అంటే అందరికీ, క్రైస్తవులారా మనందరికీ ఆయన తానే, నేనే అంటున్నాడు దేవుడు, నేనే తానే చేసిన వాగ్దానము. ఎక్కడ వెతికినా వాగ్దానం అంటే ఒకటే వచ్చిందా, వేరువేరుగా వచ్చాయా? ఒకటే వచ్చిందా, వేరువేరుగా వచ్చాయా? ఒక్కటే వస్తుంది. అది బైబిల్ చదవాల్సిన విధానం, ఇది బైబిల్ బోధించాల్సిన విధానం. ఈరోజు ఎవరికి బైబిల్ అర్థం కావట్లేదు. అర్థం కాక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మోసాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగండి చూస్తూ ఊరుకునేది? ఒక అమాయకుడు నాశనం అయిపోతున్నాడండి. ఒకడినేమో ఓ రూట్లో పంపించేసి ఇంకొకరిని ఇంకో రూట్లో పంపించేస్తే గమ్యానికి వెళ్ళగలుగుతారా?
నువ్వేమో ఇలా తూర్పుకు పోరా, నువ్వేమో పడమరకు పోరా, నువ్వేమో ఇటు పోరా, నువ్వేమో ఇటు పోరా, అందరూ మనపెట్టి వచ్చేస్తారా? కుదురుతుందా? కుదురుతుందా? రారు. ఒకడు అటు పోతే రాజమండ్రి పోతాడు, ఇటు పోతే కాకినాడ పోతాడు, ఇటు పోతే రాజనగరం పోతాడు, ఇటు పోతే రామచంద్రపురం పోతాడు. ఇక్కడికి ఎవడు రాడు. రూట్ తప్పించేస్తున్నారు. నీ వాగ్దానం నీది బాబు, నీ వాగ్దానం నీది బాబు, నీకేమో ఇసుక రేణువులు, నీకేమో ఆకాశ నక్షత్రాలు. ఏమండి ఇష్టం వచ్చినట్టు మాటలు రాసేస్తే అసలు ఇందులో ఉన్న ప్రతి మాట రాసుకుంటూ వెళ్ళిపోతే చాలా భయంకరమైన మాటలు ఉంటాయండి. ఒక్కో చోట చాలా భయంకరమైన మాటలు ఉంటాయండి. అవన్నీ రాసామనుకోండి మీరు నిద్రలో ఎవరండి. ఒకసారి యెషయాలోను యెహెజ్కేలులోను కొన్ని మాటలు చూస్తే చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. ఇందులో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబర్రాలుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పితేత లయపరచుకున్నట్లు మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. ఇవి రాసేయడానికి కుదురుతాయా? ఇశ్రాయేలీయులకు గడ్డి పెడుతున్నప్పుడు మాటలు ఇవి. తర్వాత అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. ఇది మీ ఆయనకి ఇచ్చావనుకో వాగ్దానం. బాగుందా? ఈ మొక్క రాసి మీ ఆయనకి అమ్మేమంటావు 10 రూపాయలకి? అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు అంటే అయిపోయింది నీ కాపురం. అక్కడితో అయిపోయింది నీ కాపురం, కూలిపోయింది. అంతేనా మరి? అంటే ఇలాంటి వాగ్దానాలు ఎవరు పడితే వాళ్ళకి రాసేసి ఇచ్చేయడానికి లేదు, తప్పది. ఈ వాగ్దానాలు కాదు ఇవి. ఈ వాగ్దానాలు ఇవి రాయబడిన మాట ఇక్కడ వాగ్దానం ఇది కాదు. మరి మాట ఏంటిది? ఈ మాట ఏంటిది? ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి బుద్ధి చెబుతున్న కఠినమైన గద్దింపులు. దేవుడు వాళ్ళని చాలా కఠినంగా గద్దించాడు. ఎంత కోపాన్ని పుట్టించారండి దేవుడికి వాళ్ళు, అందుకే కఠినంగా గద్దించాడు. ప్రియులారా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా కింద చూడండి ఏమని రాస్తున్నాడో. వారి యందు నేను జాలిపడను. 4వ వచనం చివరి మాట. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనిది కనుక వారి యందు నేను జాలిపడను. ఇది రాసేసాడు అనుకోండి, తీసుకుంటారా? మీ యందు దేవుడు జాలిపడడు, తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే ఇది మంది కాదండి. చదవాలండి బైబిలు. నీవు వెళ్ళి నీ కొరకు చిత్తి సారకమునానుతో వాడ సిద్ధము చేసుకొనుమో. వెళ్తావేటే? వెళ్ళి సిద్ధం చేసుకుంటావా? నీదా అది? కాదు. ఎవరిది? నోవహుది. కాబట్టి వాగ్దానం అనగానే అది యూనివర్సల్, అందరికీ సంబంధించినది. క్రైస్తవులు అందరికీ చేయబడిన ఒక్కటే వాగ్దానం, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం, దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం, దాని కొరకు మనం ఆరాటపడుతున్నాం, దాని కొరకు మనం ఓపికతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఆ వాగ్దానం కోసం మీరు ఎదురు చూడండి, ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి, ఆ వాగ్దానం మీద మీరు దృష్టి పెట్టండి. రాబోయే విశ్రాంతి, నిత్య జీవం, జీవకిరీటం, పరిశుద్ధ పట్టణం, కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇవన్నీ దేనికి సంబంధించినవి? పరలోకానికి సంబంధించినవి. అదే మనకి దేవుడు చేసినటువంటి వాగ్దానం. అక్కడికే మనందరం వెళ్ళవలసి వారమై ఉన్నాం. దాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఇవన్నీ ఇంక మనకు అవసరం లేదు. ఇవి మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంత క్లియర్గా మీకు ఇచ్చేసిన తర్వాత ఇంక మీరు ఎందుకు 10 రూపాయలు కొనుక్కోవాలి? ఇంత క్లియర్గా మీరు వాక్యం నేర్చుకున్న తర్వాత, వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు, వాక్యం మీ ఆలోచనల్లో ఉన్నప్పుడు, వాక్యం మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరెందుకు ఇంకా మరలా 10 రూపాయలు పెట్టి అది కొనుక్కోవాలి? అవసరమే లేదు. కాబట్టి ప్రియులారా దేవుని మాటను నమ్మండి, దేవుని మాటను గౌరవించండి. ఎవరికైనా ఒకవేళ నొప్పి పుట్టినా అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాబట్టి మీ జీవితాన్ని సరిచేసుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని వాగ్దానమును గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ఆయన వాగ్దానం మీద దృష్టి పెట్టి ఇంకా వేరే మాటలు ఏవి వాగ్దానాలను నమ్మి మోసపోకుండా అసలు సిసలైన ఒక్కటే వాగ్దానం గురించి మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మీరు మమ్మల్ని ప్రేమించారు, మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చెప్పని కనికరించండి తండ్రి. దయగలిగిన మా దేవ ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి తండ్రి.
వాటిని బట్టి మీరు ఎంతగా చింతిస్తున్నారో, మీరు ఎంతగా కలత పడుతున్నారో మేము గ్రహించి ఉన్నాం. తండ్రి, మీ పిల్లలు ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ సన్నిధాన వార్తలుగా నిలబెట్టండి. మోసం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాల్లో మీరు మంటను పుట్టించి తండ్రి, వారు సరి చేసుకుని ఇక మీదట ఎన్నడూ ఇలాంటి ఘోరమైన దుష్కార్యాలు చేయకుండా మీ సత్యాన్ని అనుసరించి జీవించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.